హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఏం చేస్తున్నాను తెలుసా? చేపల కూర వండుతున్నాను. ఏం చేపలో తెలుసా? కానాకాంతలు చిన్న చేపలు అనమాట వండుతున్నాను ఇప్పుడు కర్రీ. ఇందులో ఏమేసాను తెలుసా? అల్లము, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసాను. ఇక ఆనియన్స్ కోస్తున్నాను, ఉల్లిపాయ కూడా వేసి మసాలా తయారు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు వేపుకొని తింటున్నాం కానీ కొంచెం ఇగురులాగా వండుదామని అనిపించింది. అందుకనే ఇప్పుడు వండుతున్నారు అనమాట. ఇప్పుడు వండుతున్నారు ఏంటి అనుకోవచ్చు, కాకపోతే పొద్దున్న ఫంక్షన్కి వెళ్ళాము అని చేతన వంట చేయగా ఇప్పుడు కూర వండుకున్నాం అనుకో, రేపొద్దున కూడా కూర ఉంటుంది, చేపల కూర. అందుకని ఇప్పుడు వండుతున్నాను అనమాట. సముద్రం చేపలు అయ్యి కానాకాంతలు అంటారు వాటిని. అందుకనే ఇగురు పెడుతున్నాను, బాగుంటుంది ఇగురు. కానాకాంతలు చేపలు అనమాట అవి. మొన్న కొన్ని వేపాను కదా, చూపించాను మీకు. అందుకని ఇప్పుడు ఇగురు పెడుతున్నా. ఇగురు పద్దకు కూడా ఏపుడు తిరుపతి అవట్ల, ఆయిల్ ఫుడ్ కదా, పద్దకు కూడా వేపుడు తిరుపతి అవట్ల. అది చేతన ఇప్పుడు ఇగురు చేస్తున్నాను. గొంతుకు పోయింది. ఆనియన్స్ 3 వేసాను, 3 ఆనియన్స్, 3 టమాటాలు, 3 ఆనియన్స్, 3 టమాటాలు అన్నీ మిక్సీ వేసేద్దాము. బాగుంటుంది కూర, గుజ్జుగా ఉంటుంది అన్నమాట. రైసు బాబు గ్యాస్కి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బుక్ చేస్తే గ్యాసు 15 రోజులకో 20 రోజులకో వస్తుందంట. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం. ఏమండి, ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ పక్కన దాక వేసేసాను, పొయ్యి మీద దాక వేసేసాను. ఇదిగో మసాలా రెడీ చేశాను. ఒక్క నిమిషం. ఇగో చేపలు, ఇంకో మసాలా. ఇలా గుజ్జుగా అయితే బాగుంటుంది, ఇగురే కదా. అందుకని ఇలా గుజ్జుగా చేశాను. ఇదిగో చూసారా, ఇలా గుజ్జుగా చేశాను. దాన్ని జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లము, టమాటా, ఆనియన్స్. ఇది ఇగురండి, పులుసు కాదండి. ఇవి వైజాగ్ చేపలు, కానాకాంతులు. ఆయిల్ వేసుకుందాం. వేపుతాం అనుకున్నాను కానీ ఇగురు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఇప్పుడు ఆలోచన వచ్చింది అన్నమాట. అంచేతనే ఇగురు పెడుతున్నాను. రైస్ అయితే అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. నాకు ఇన్ని గరిటెలు ఉంటాయి కానీ నాకు ఈ గరిటె అలవాటు, అంచేతన అదే వాడతాను అనమాట ఫ్రెండ్స్. ఈరోజు మీకు చూపిస్తాను ఈ గ్యాస్ గురించి. మా ఆయనగారు అది ఏంటి రైస్ కుక్కర్ కొనేదాకా ఊరుకోలేదండి బాబా. కరెంటు రైస్ కుక్కర్ కొనేదాకా ఊరుకోలే. ఆయిల్ పెట్టానండి. ప్రార్థన చేస్తున్నారు అక్కడ. కరివేపాకు, ఆయిల్ మరుగుతుంది. చేపల కూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, అందుకనే ఎక్కువ వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను.
ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగాక ఇగురు కాబట్టి బాగుంటుంది. ఇక్కడ ఫ్యాన్ వేస్తాను. నాలుగు బెండకాయలు ఉన్నాయి. అవి అలా పైన వేద్దాం. ఇవి బెండకాయలు ఇవే ఉన్నాయి. ఇప్పుడే కాదు, తర్వాత వేద్దాం. ఇందులో ఉప్పు, ఉడుకుతుంది నూనె అన్నమాట, నీళ్ళు వస్తుంది. ఉప్పు, కూరకు సరిపడ ఉప్పు, పసుపు, కారం, రైస్ అయిపోయిందండి. కారం వేసాం, మూడు చెంచాలు వేసాను కారం. కొంచెం ధనియాల పొడి, అంటే ఇందులో ధనియాలు వేయలేదు, అందుకే పొడి వేస్తున్నాను. ఇది వేసేద్దాం. ధనియాల పొడి వేసాను. జీలకర్ర వేసాను. ఇవన్నీ ఇలాగ ఉడుకుతాయి కదా. ఇదంతా వేగాక మనం చేపలు ఒక్కొక్కటి కింద వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. నాకు అలవాటు మిక్సీలో గిన్నెలో నీళ్ళు వేస్తే మంచిది. అందులో మసాలా ఉంటుంది కదా, అది పడేయడం ఎందుకని వేసాను అనమాట. చూసారా, ఇలాగా గ్రేవీ కింద బాగుంటుంది అనమాట. మనం పైన కొత్తిమీర జల్లుకుందాము. ఇప్పుడే కాదు, కొత్తిమీర, ఇగో కరివేపాకు కాడేది ఇట్లా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేను ఎలా వేస్తున్నాను. చేపలకి సరిపడక కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం పడతాయి, ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా, సరిపోతుంది. ఇప్పుడు చేపలు మనం ఇందులో దించేసుకుందాం. చేపలు ఉప్పు కారం కలపలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను పులుసులో. చిన్న చేపలు అన్నమాట ఇవి, చిన్నవి కానాకాంతులు, చిన్నవి. ఇవి నాకు చాలా ఇష్టము ఈ చేపలు. మొన్న వైజాగ్ నుంచి తెచ్చుకున్నాం కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అందుకే గట్టిగా రోల్లాగా అయిపోయినాయి. ఇంకా కొంచెం ఉన్నాయి, మంచి ఫ్యాట్తో ఉన్నాయి, కానీ తీసేస్తున్నాను. ఫ్యాట్ తీసేస్తున్నాను. బాగుంటాయి, ఇగురు బాగుంటుంది. ఇలా తొనల కింద వస్తాయి అన్నమాట. అంటే ఫ్రై చేద్దామని ఘాట్లు పెట్టారనమాట, ఇంకొద్దు ఫ్రై ఇష్టం అవ్వలేదు, అందుకే ఇగురు కదా అనేసి ఇట్లా వేసేస్తున్నాను. లేదా బాగుంటుంది. ఇప్పుడే అనుకున్నాను ఫ్రెండ్స్, రైస్ ఉంది. పొద్దున్న మా పాపాల ఇంట్లో ఫంక్షన్ జరిగింది, వాళ్ళ నాన్నగారిది సంవత్సరకము ఏంటో అంటారు కదా, అది జరిగింది. అందుకనే కాస్త మటన్ కర్రీ, కాస్త చికెన్ కర్రీ పంపించారు, కానీ నాకు ఎందుకో తినబుద్ధి అవలా, ఇష్టం లేదు, తినటానికి ఇష్టం అవ్వట్లేదు.
అందుకని కొన్ని చేపలు ఉన్నాయి కదా, పోన్లే ఇలా కొంచెం ఎగురు పెట్టుకుందాము అనేసి వైట్ రైస్ ఉంది కదా అని ఇప్పటికిప్పుడు ఆలోచించి స్టార్ట్ చేస్తానన్నమాట. అదండి, అందుకని. ఇవి బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంది. ఎన్ని ఉన్నాయి అనుకుంటారు? 1 2 3 4 5 6 7 బెండకాయలు ఉన్నాయి. ఇవి వేసేసుకుందాం. చేపలతో పాటు ఇవి ఉడికిపోతాయి. అవి తింటే బాగుంటాయి. పైన లాస్ట్గా మనము కరివేపాకు ఉందండి, కొంచెం కరివేపాకు అయిపోయింది, నిండుకుంది అన్నది. అయిపోయిందని గమ్ముని అనకూడదు. ఇదిగో కొత్తిమీర వేసుకుందాం. అలా చేపల కూరలోని అలా కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకొని అంటే పుదీనాకు వేసుకోవచ్చు, కానీ టేస్ట్ చేపల కూర టేస్ట్ మారిపోతుంది. చాలామంది వేస్తారు, పుదీనా కూడా వేస్తారు. మీకు ఇంకో చిట్కా తెలుసా? పులుసు కూరలోని ఇగురు కూరలంట ఈ కొత్తిమీర వేర్లు ఉంటాయి కదా, ఇవి కూడా వేసి వండుకుంటే ఈ స్మెల్ అనేది కూరకు బాగా పడుతుందంట. ఒక ఆంటీ చేశారు, నేను చూశాను. శ్రీలంక ఆవిడ, వాళ్ళ భాష మనకు అర్థమైపోయినా ఆవిడ వంట నేను చూశాను, యూట్యూబ్లోనే చూశాను నేను. అంచేతన అట్లా వేస్తున్నాను అన్నమాట నేను కూడా. శ్రీలంక వాళ్ళు, కేరళ వాళ్ళు కొబ్బరి పాలు ఎక్కువ వేస్తారు. ప్రతి దాంట్లో కొబ్బరి బాగా యూజ్ చేస్తారు. మనము కొబ్బరి తినము, తింటారు కానీ నేనైతే తినను, నాకు అరగదు కదా, అందుకని నేను కొబ్బరి తినను ఫ్రెండ్స్. అందుకనే చెప్తున్నాను. తినేవాళ్ళు ఉంటారు, చాలామంది తింటారు, కానీ నేను తినను, నాకు అరగదని నేను తినండి. ఇంకొక చిట్కా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ కొరత బాగా ఉంది కదా, ఒక అతను యూట్యూబ్లో చెప్తున్నాడు, మీరు వంట చేసినా చాలామంది మూతలు పెట్టకుండా వండుతున్నారు కదా, అలా చేయకోకండి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్గా ఉంది కదా, అందుకనే ప్రతి వంటకు కూడా మూత పెట్టుకొని వండుకోండి అని చెప్తున్నారు. నాకులాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, గమ్ముని మూత పెట్టను కదా, అందుకని బాగా ఏంటంటారు సజెషన్ ఇచ్చాడు అనమాట తన ఒక బ్రదర్, యూట్యూబ్లో చూశాను. ఉప్పు కారం చూసుకుందామండి. అబ్బాయి ఎంత కమ్మగా కుదురుతుందండి బాబు. రండి ఫ్రెండ్స్, సముద్రం చేప టేస్టే వేరు ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో మీకు చూపిస్తా. మనకి పులుపు కావాలి కదా, ఫ్రెండ్స్ మనకి చేపల కూరలోకి పులుపు కావాలనుకుంటాం కదా, ఇదిగో ఇది ఎండిపోయిన నిమ్మకాయ. ఈ నిమ్మకాయని కొంచెం ఇలా పొడుచుకొని వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కూర. ఇలాగా కొంచెం కత్తి చాలా షార్ప్గా ఉందండి. ఇవాళ పొద్దున్న శారీ కట్టుకుంటుంటేనే పిన్నిస్ గుచ్చుకుపోయింది. ఇదిగో ఇలాగా చూసారా, ఇది అరబ్బీ స్టైలు. ఇలాగ వేసుకుంటే బాగుంటుంది, కర్రీ చాలా బాగుంటుంది. ఇది ఇలా ఉడుకుతుంది. అది నిమ్మకాయ అందులో ఉన్న టేస్ట్ నిమ్మకాయకి పడుతుంది. కొంచెం కారం పడుతుంది, కొంచెం కారం చప్పగా ఉంది, కొంచెం కారం వేసుకుంటారు. ఒక స్పూన్ వేసుకున్నాం, బాగుంటుందండి. ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని ఇగురు పెడుతున్నాను అనమాట. అది చూసారా, అదే అనమాట. మసాలా పొడి ఎక్కడో పెట్టానండి, గుర్తు రావట్లేదు.
కొద్దిలే సరిపోద్దులే అది అట్లా సరిపోద్ది. అది అలా ఉడకనిద్దాం, మూత పెడదాం. ఫస్ట్ మూత పెట్టుకుందాం. రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అదండి ఇప్పటికిప్పుడు అనుకొని మన గురించి, మన యూట్యూబ్ ఫ్యామిలీ గురించి ఫిష్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇప్పటికిప్పుడు అనుకున్నాను, పొద్దున్న వంట చేయలేదు కదా, అందుకని ఇప్పుడు వండుతున్నాను. మన ఫేవరెట్ అయిన కర్రపెండలం ఇది. కేరళ వాళ్ళు కప్ప అంటారు. కప్ప ఇది మనకు చాలా ఇష్టము. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఉడకబెట్టుకొని తింటాను, కాలుస్తాను. నాకు చాలా ఇష్టము. అట్లా దాచుకొని తింటున్నాను అనమాట. మన వైజాగ్ వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. కేజీ 60 రూపాయలు. కేజీ దుంపలు 60 రూపాయలు. అంతేనే తెచ్చుకొని అప్పుడప్పుడు తింటున్నాను. కానీ ఇది ఎక్కువ నిల్వ ఉండదు. ఒక నెల రోజులు కూడా నిల్వ ఉండదు. ఎందుకంటే ఇది దుంప కదా, కొంచెం బూజులాగా వచ్చేస్తుంది అనమాట. కానీ నేనేమనుకున్నానంటే ఇది కర్రీ వండుతాము. అది ఎవరు చెప్తాను ఉండండి, ఆస్ట్రేలియా వాళ్ళు తింటారు కదా, ఫూఫు ఏదో ఫూఫు అట్లా చేద్దాము దీన్ని అనుకున్నాను. కానీ చేసే అవకాశం మనకు లేవు. దుంపలు అయిపోయినాయి. 4-5 దుంపలు అంటే ఉడకపెట్టేసాను, అయిపోయింది. అందుకని అది చేయడానికి మనకు అవకాశం లేదు. ఈసారి ఇక్కడ ఎక్కడైనా మనకు దొరికితే తీసుకొని అది కూర వండే విధానం నేను చూపిస్తాను మీకు. కూర బాగుంటుంది. ఉడకబెట్టుకొని తాలింపు వేసుకొని తింటే కర్రపెండలు చాలా మంచిది. ఈ వేసవికాలం టైంలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఏం చేస్తాను అనుకుంటున్నారా? అది నేల దుంప కదా, ఆరోగ్యానికి మంచిది. పిండి పదార్థం కదా, అందులో సగ్గుబియ్యం తయారవుతుంది కదా, దాని చేత అది చాలా మంచిది ఆరోగ్యానికి. అదండి కూర మాత్రం ఉడుకుతుంటే చాలా బాగా స్మెల్ వస్తుందండి. మీకైతే యూట్యూబ్లో తెలియదు కదా ఫ్రెండ్స్. గ్యాస్ మాత్రం చాలా అద్భుతంగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. చుట్టాలు ఎవరు ఇప్పుడు రాకండి, గ్యాస్ చాలా ప్రాబ్లం ఉంది. చూసారా అదనమాట కూర. రావచ్చు కదమ్మా, మన యూట్యూబ్ ఫ్యామిలీ రావచ్చు కదా. ఇట్లా దగ్గరికి ఇలాగ కదుపుకుంటే, ఎక్కువ వద్దు, కొంచెం అట్లాగా. అది చూసారా, అదన్నమాట. అట్లాగా కదుపుకుంటే బాగుంటుంది. ఇక మనం ఎక్కువ ఐటమ్స్ ఏమి వెళ్ళా, 4 బెండకాయలు వేసా, చేప చూసారా, ఇది చూసారా, అలా బాగుంటుంది. అది మనం మంట తగ్గించేద్దాం, సిమ్లో పెట్టుకుందాం. ఓకే, అలా మగ్గుతుంది, బాగుంటుంది. పెద్ద మంట పెట్టి గబగబ వండేసుకోక్కర్లేదు. సిమ్లోని కూడా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కూర కూడా సిమ్లో ఉడకొడితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.